అంచేది క్వశ్చన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1290 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అవునండి, బాజోల్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం వరి సాగుకు అనువైన విస్తీర్ణం 11,803 ఎకరాలు ఉంది. ఖరీఫ్ 2024లో 4,687 ఎకరాల్లో సాగు చేశారు. 7,116 ఎకరాల్లో వదిలేశారు. అధ్యక్ష, 2025 ఖరీఫ్లో 5,770 ఎకరాలు సాగు చేశారు. 6,027 ఎకరాలు సాగు చేయకుండా వదిలేశారు. అధ్యక్ష, ఈ ప్రశ్నకు సమాధానం అవునండి. ఈ ప్రశ్నకు సమాధానం అవునండి. ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకుంది. డ్రైనేజ్ ఆధునీకరణ మరియు కొబ్బరి తోటల పెంపకం పనులు వీటికి రోజు అంశంగా అనుసరించడానికి ప్రతిపాదించబడింది. వరప్రసాద్ గారు. సార్, రాజోల్ నియోజకవర్గంలో సార్ డ్రైనేజ్ సిస్టమ్ టోటల్లీ ఫెయిల్ అయింది. దానివల్ల ఆ ప్రభావం ఎలా ఉందంటే పంటలు నష్టపోతున్నాం. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 14,500 ఎకరాలు వరి రిజిస్టర్డ్ ఆయకట్టుండగా కేవలం ఈ ఖరీఫ్ సీజన్లో గత ఖరీఫ్ కానీ ఈ ఖరీఫ్ కానీ సుమారు 6,000 ఎకరాల్లో పంట పండట్లేదు. మునిగిపోయింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వారికి కంపన్సేషన్ పే చేస్తే బాగుంటుంది. అదొక రిక్వెస్ట్. రెండవ రిక్వెస్ట్ ఏమిటంటే, కొబ్బరి చెట్లు పాడైపోయాయి, తలలు విరిగిపోతున్నాయి, చచ్చిపోయాయి. 1,00,000 పైగా చెట్లు చచ్చిపోయాయి. దానికి కూడా ఇది గత 5 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాసెస్. దీన్ని కూడా కాంపన్సేషన్ కూడా అరేంజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం. ఇక్కడ ఒక టెక్నికల్ ఒక మీటింగ్ ఒకటి జరిగిందండి ఈ మధ్యకాలంలో, 3వ తారీఖు ఈ నెలలో. దాంట్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, అలాగే డెల్టా స్టడీస్ ఆంధ్ర యూనివర్సిటీ, జలవనరుల శాఖ, ఇంకోయిస్, ఇవన్నీ కూడా ఈ టెక్నికల్ కమిటీలన్నీ కూర్చొని వారు ఒక కంక్లూషన్కి, ఎలాంటి కంక్లూషన్కి వచ్చారంటేనండి, సముద్ర మట్టం కొంత పెరిగినట్టు, అక్కడ ఆ ఏరియాలో భూమి కుంగిపోతున్నట్టు, అలాగే అక్కడున్న ఏరియాలో డ్రైన్స్లో ఉన్న ఉప్పు నీటి శాతం ఎక్కువైనట్టు, సెలనిటీ పర్సంటేజ్ పెరిగినట్టుగా అబ్జర్వేషన్ వారు ప్రిలిమినరీ అండర్స్టాండింగ్కి వచ్చారు. దీనికి అఫ్కోర్స్ ఇప్పుడు ఈ లైడార్ సర్వే ఒకటి చేస్తున్నారు ఇవాళ రేపు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది జరిగేది అక్కడ ప్రకృతి విపత్తుగా గమనించి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతో కూడా కన్సల్ట్ చేసి దీనికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ లాంటిది వర్కౌట్ చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. మినిస్టర్. అధ్యక్ష, ఆ జిల్లాకి నేనే ఇన్ఛార్జ్ మంత్రిని. అధ్యక్ష, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. అధ్యక్ష, దీనికి కారణం ఏమిటంటే, ప్రతి సంవత్సరం డ్రైనేజ్ మెయింటెనెన్స్ చేస్తే తప్ప నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. దురదృష్టం ఏమిటంటే, లాస్ట్ 5 ఇయర్స్ ఆ 2 జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నేను, నిమ్మల రామానాయుడు గారు
ఇద్దరం కలిసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏదో సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే దానివల్ల ఫలితం ఉండదు. ఈ 2 జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి 15 కోట్ల రూపాయల అధ్యక్ష ఓన్లీ దాన్ని ఎస్టిమేషన్ వేయడానికి సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రైడార్ సర్వే జరుగుతుంది. వీలైనంత తొందరగా ఈ 2 జిల్లాల్లో డ్రైనేజ్ సర్వే అంతా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి ప్రజలకి తెలియజేస్తున్నాను. రెండవది మల్కీపురం మామిడి కుదురు మండలాల పరిధిలోని సుమారు 9 గ్రామాల్లో అధ్యక్ష, అది కేసనపల్లి శంకరగుప్తం గ్రామాల చుట్టూ ఉన్న ప్రాంతాలు మరియు రాజోల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం పడిపోయాయి అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం ఆ ప్రాంతం అంతా గౌరవ శాసనసభ్యులతో కలిసి మొత్తం పరిశీలించాం అధ్యక్ష. తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని తెలుసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం. దాదాపుగా దీనికి 10 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఫైనాన్స్కి పంపించాం. దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీనికి తోడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మేము కూర్చొని ఒక సమావేశం పెట్టి ఇరిగేషన్ మంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైతే ఈ ఉప్పల కొత్తం డ్రైన్ ఉందో తాత్కాలికంగా దీనికి చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి దాదాపుగా 20,77,00,000 రూపాయలు ఇరిగేషన్ నుంచి మంజూరు చేయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి అక్కడ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా ప్రారంభించాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో తాత్కాలికంగా ఈ డ్రైనేజ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషనేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్లో కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ 1175